హలో ఎవ్రీవన్. ఈరోజు మా ఇంటి పక్కన ఉండే వాళ్ళ అబ్బాయికి అయితే ఖత్నా అయితే అంటే సున్నత్ అయితే చేశారు. సో ముస్లింలందరికీ తెలిసి ఉంటుంది ముస్లిం అబ్బాయిలకి. సో ముస్లింగా పుట్టిన తర్వాత అయితే ఇదైతే కంపల్సరీ అన్నమాట. అది చూసిన తర్వాత అయితే నా ఖత్నా అప్పుడు సిచ్యువేషన్స్ అప్పుడు ఎట్లా చేసేవారు అదైతే బాగా గుర్తొచ్చింది నాకు. అప్పటికి ఇప్పటికి చాలా చేంజెస్ అనేవి వచ్చాయి. చేసే పని ఒకటే అయినా కూడా సో ఆ పద్ధతులు అనేవి చాలా మారాయి. సో అప్పుడైతే డాక్టర్లు లేరు, మత్తు ఇంజెక్షన్లు అలాంటివన్నీ ఏం లేవన్నమాట. సో నా ఖత్నా గురించి మీ అందరితో పంచుకుందామని అయితే ఈ వీడియో చేస్తూ ఉన్నాను. అండ్ ఆ కాలంలో ఇది చాలా మందికి రిలేట్ అవుతుంది. 90s వాళ్ళకి అండ్ ఎర్లీ 20s పుట్టిన వాళ్ళకి ఇది చాలా రిలేట్ అవుతుంది. అండ్ నాదైతే నేనైతే నాకు 7 years ఆర్ 8 years ఉన్నప్పుడు సున్నత్ అయితే చేశారు. అండ్ మేము ఒక చిన్న గుడిసెలో బాడుగకు ఉండేవాళ్ళము. సో ఆ టైంలో అయితే మంచి ఇంజక్షన్లు అలాంటివి ఏం లేవన్నమాట. సో మా అమ్మ కూడా నా దగ్గర లేదు, మా అమ్మ కోయట్లో ఉన్నారు. అండ్ నేను మా అవ్వ దగ్గర ఉన్నాను. మా అబ్బాయి నన్ను పెంచుతా ఉంది దగ్గరుండి. ఫస్ట్ రోజు ముందు రోజు అయితే మాకు సాయంత్రం అయితే ఒక పెళ్లి కొడుకు పెద్ద అయిన తర్వాత పెళ్లి కొడుకుకి ఎంత ఇదిగా ముస్తాబు చేస్తారో సో చిన్నప్పుడు సున్న చేసేటప్పుడు కూడా అంతే ఇదిగా పూల దండలు పెళ్లి కొడుకుని ఎలా రెడీ చేస్తారో అట్లాగే రెడీ చేస్తారనమాట. తర్వాత ఆ రోజు అయితే నలుగు పెడతారు. ముందు రోజు నాకు ఫస్ట్ టైం కాబట్టి నలుగు ఎంత ఎంజాయ్ చేస్తూ నలుగు పెట్టించుకున్నాను. అందరూ అక్కడికి చెప్తా ఉన్నారు, రే ఇప్పుడైతే నవ్వుతా ఉండవు, రేపు ఈ టయానికి ఏడుస్తూ ఉంటావురా, కాళ్ళు సాపుని ఏడుస్తూ ఉంటావు అని చాలా అయితే చెప్పారు. అప్పుడు మనకి ఆ ఏజ్ లో అర్థం కాదు కదా. సో చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తూ అయితే నేనైతే నలుగు పెట్టించుకున్నాను. అందరూ వచ్చి నలుగు పెట్టి దిష్టిలాగా తీసి చాలా అంటే చాలా బాగుంది. బట్ మార్నింగ్ మాత్రము చాలా అంటే చాలా అసలు చెప్పలేము. అండ్ అప్పుడు సంప్రదాయం ఎట్లుందంటే సో ఇట్లా షేవింగ్ కటింగ్ చేస్తారు కదా సో బార్బర్స్. సో వాళ్ళ కొందరు వంశపారపర్యంగా ఇది సున్నత్ చేసే వాళ్ళు ఉంటారు అనమాట బార్బర్స్ లో కొంతమంది. సో ఆయన అయితే పిలిపించేవాళ్ళు. అండ్ మార్నింగ్ 3 or 4 o'clock లేపి అండ్ ఒక మట్టి కుండ మీద కూర్చొని పెట్టేవాళ్ళు. అండ్ మనకి సున్నత్ చేసేటప్పుడు బ్లడ్ అండ్ కొద్దిగా అది వేస్ట్ చర్మం ఉంటుంది కదా, సో అది కూడా కింద భూమి మీద పడకుండా అండ్ ఒక మట్టి ప్లేట్ లోనే బూడిద ఉంటుంది కదా, కట్ల పొయ్యిలు కదా అప్పుడు. సో ఆ బూడిదని అయితే ఆ ప్లేట్ లో అయితే పెట్టుకునేవాళ్ళు. అండ్ నేనైతే మా అవ్వకు చాలా కనెక్టెడ్ కాబట్టి నా పొద్దున్నే 3 గంటలకి 3:30 లేపేశారు. నేను అయితే ఏడ్చేస్తాను, మా అవ్వ పక్కన లేదు. ఎవరెవరో చాలా మంది నా చుట్టుపక్కల ఉన్నారు. సో మెయిన్ గా వచ్చి మా ఇంటి ముందర ఒక అంకుల్ ఉండేవారు అనమాట, లాలాన్ సాహెబ్ అని. సో పెద్ద ఆయన. సో ఆయన అయితే నన్ను గట్టిగా పట్టుకుంటా ఉన్నారు. మా అవ్వ లేదు, నేను మా అవ్వ ఎక్కడ అని అయితే ఏడ్చేస్తా ఉన్నా అవ్వ అని. సో ఇంకా కుండ మీద కూర్చొని పెట్టి ఇంకా కట్ చేశారు. ఇంకా చూసుకోండి అప్పుడు మత్తు ఇంజక్షన్లు అట్లాంటివి ఏం లేవు కాబట్టి నొప్పికి అంటే పోసేసినప్పుడే నీకు ఇంకా మ్యూజిక్ స్టార్ట్ అనమాట. అండ్ ఫ్యాన్లు లేవు, అదేంటే విసన్కర్ర అనమాట. విసన్కర్ర విషయాల్లో 21 days తర్వాత మళ్ళీ పెద్ద ఫంక్షన్ చేస్తారు. సో పెద్ద ఇప్పటికీ మర్చిపోలేను. పెళ్లి కొడుకు పెళ్ళప్పుడు ఎట్లా చేస్తారో అవన్నీ అయితే వేసి నాకు చిన్నప్పుడే అంతా చాలా అంటే చాలా గ్రాండ్ గా చేసింది మా అమ్మ డబ్బులు పంపించి. సో చాలా అదొక ముస్లిం అబ్బాయిలకే అది తెలుస్తుంది ఆ ఫీలింగ్, ఆ నొప్పి. అండ్ దాని తర్వాత ఉండే హ్యాపీనెస్, ఆ ఫంక్షన్లు, ఆ నలుగులు. అంటే ఏదో 5 రోజులకు 3 రోజులకు 5 రోజులకు 10 రోజులు అట్లా నలుగురు పెడతారు. ఎట్లయితే పెళ్లి అయిపోయిన తర్వాత జుమ్మాకి చేస్తారో సేమ్ అట్లా దీనికి కూడా అప్పుడప్పుడు నలుగులు పెడతారు. సో ఇది నా ఖత్నా గురించి నా ఎక్స్పీరియన్స్. సో మీకు ఎవరైనా 90s వాళ్ళు అండ్ ఎర్లీ 20s వాళ్ళు మీకు కూడా ఇలా ఇది రిలేట్ అయితే సో కామెంట్ లో ఎక్స్పీరియన్స్ ఎలా ఉండిందో సో